అందరు నమస్కారం అండి. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేసిన పనికి మాలిన పని వల్ల ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఇబ్బంది పడుతుంది. సాక్షి ఛానల్లో కానీ వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ అందరూ కూడా మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది జనసేన పార్టీ కాదు, కామసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారికి సిగ్గుందా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెస్పాండ్ అవడం లేదు? మహిళలంటే పవన్ కళ్యాణ్ గారికి గౌరవం లేదా? జనసేన పార్టీలో అందరూ ఎలాంటి వాళ్ళు? అందరు కామస్తులే. పవన్ కళ్యాణ్ గారు కామాంధుడే, అందుకే ఎలాంటి వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తున్నారు అని మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. విడిగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. వాడెవడో పనికి మాలిన వ్యక్తి పనికి మాలిన పని చేస్తే దానికి పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం? పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మీరు. ఏం మాట్లాడుతున్నారు మీరు? సాక్షి ఛానల్లో ఒక డిబేట్ పెట్టారండి. ఆ డిబేట్లో ఈశ్వర గారు అలాగే ఎవరో నాగ మల్లేశ్వరి అంట ఆ అక్క మాట్లాడుతుంది. ఆ అక్క నీతులు చెప్తుంది. ఒకసారి ఆ అక్క మాటల్లో ఒకసారి వినండి. విన్న తర్వాత వీళ్ళు చేసే దుష్ప్రచారం అంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు అనేది మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ చేయండి వీడియోని. పవన్ కళ్యాణ్ గారి మీద మాట పడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోడు. పవన్ కళ్యాణ్ గారి అంటే చెప్తా, నేను మాట్లాడతా. నేను ఒకటి అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో మీరందరూ మహిళల్ని రక్షించడానికి వచ్చారా, భక్షించడానికి వచ్చారా? చెప్పమనండి సార్. ఇప్పుడు ఈ జనసేనకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అసలు ఆ వీడియో కాల్ ఏంటి? దరిద్రం. అధికారం మతం నెత్తికెక్కి ఏం చేస్తున్నారో కూడా మీకు అర్థం కాకుండా మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీలు, లేకపోతే భర్తకు దూరంగా ఉన్నటువంటి మహిళలు, లేకపోతే సింగిల్ గా బిడ్డలతో ఉన్న మహిళలు, వీళ్ళ మీ టార్గెట్లు. అవునా అక్క? అక్క అక్క మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమి అక్క ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది మహిళలు వేధించారు. ఎవరైతే గోరింట్ల మాధవ్ ఉన్నాడో, అక్క నీకు గుర్తుందో లేదో, మర్చిపోయావో, గుర్తు చేస్తా విను. చాలా మంది ఉన్నారు. గోరింట్ల మాధవ్ అనే పనికి మాలిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. అప్పుడు అతను ఎంపీ మీరు అధికారంలో ఉన్నప్పుడు గుడ్డలోడ తీసుకొని నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతుంటే ఒక్కరు కూడా రెస్పాన్స్ అవ్వలా. ఒక్కరు కానీ ఒక్క ట్వీట్ వేయలా. కనీసం మీ నాయకుడు కానీ రెస్పాండ్ అవ్వలా. మీరు కనీసం దాని గురించి డిబేట్ పెట్టలా, దాని గురించి చర్చించలా. వాడిని శిక్షించకపోక, వాడిని సస్పెండ్ చేయకపోగా వాడిని వెనకేసుకొచ్చారు మీరు. అది ఒరిజినల్ వీడియో కాదు, అది ఫేక్ వీడియో. గోరింట్ల మాధవ్ అలాంటి వాడు కాదు. చాలా నీతిమంతుడు, చాలా బుద్ధిమంతుడు. జనసేన టీడీపీ పనిన కుట్ర ఇది అని చెప్పి ఆ గోరింట్ల మాధవ్ని వెనకేసుకొచ్చారు. మీకు బుద్ధుంటే అక్క, మీకు బుద్ధుంటే ఆ రోజున మీరు వాడి మీద మాట్లాడి ఉండాలి. ఆ రోజున ఎందుకు వెనకేసుకొచ్చారు? వాళ్ళు అమ్మాయి మహిళ కదా, ఆవిడ మహిళ కదా. అతనేమో అధికారంలో లేడా? గోరింట్ల మాధవ్ అనే వ్యక్తి అధికారంలో ఉన్నాడు కదా, ఎంపీగా ఉన్నాడు కదా. అధికారం మదం పట్టింది, అప్పుడు అధికారం కొవ్వు పట్టిందా? బలిసి కొట్టుకుంటున్నాడా? ఆ రోజు ఎందుకు నువ్వు రెస్పాన్స్ అవ్వలేదు? ఆ రోజు ఎందుకు మీరు మాట్లాడలేదు? అలాగే ఈ అంబటి రాంబాబు అరగంట గంట అని చెప్పేసి మసాజ్ చేస్తారా అని చెప్పేసి అడ్డంగా దొరికిపోతే అతన్ని సస్పెండ్ చేయకపోగా, అతని మీద చర్యలు తీసుకోపోగా అతనికి మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి ఇచ్చి మీ నాయకుడు పక్కన కూర్చోబెట్టుకున్నారు. అలాగే ఇంకా ఉన్నారు అనంతబాబు కూడా మన ఈ మధ్య గుడ్డలోడు తీసుకొని వీడియో కాల్ చేస్తే అతని మీద చర్యలు తీసుకోవాలా, అతని మీద మీరు డిబేట్లు పెట్టాలా, అతని గురించి మాట్లాడాలా మీరు. అలాగే అవంత శ్రీనివాస్ కూడా సేమ్ ఇదే. గంట వస్తా అరగంట వస్తా చెప్పని వీడియో కాల్ అడ్డంగా దొరికిపోతే ఆ రోజు అతని గురించి మాట్లాడాలా, అతని గురించి చర్యలు తీసుకోవాలా. ఇలా చెప్పుకుంటూ పోతే మీ పార్టీలోనే చాలా మంది కామాంధులు ఉన్నారు. కామ పార్టీ మీది. ఆ రోజున మీరు దాని మీద రెస్పాండ్ అవ్వాలా, దాని మీద మీరు మాట్లాడాలా. ఈరోజు మీరు రోస పొడుచుకొచ్చిందే. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు అక్క ఆవేశం? వస్తారు కదా, పవన్ కళ్యాణ్ గారి చర్యలు తీసుకుంటాడు. నీ వాస్తవాలని తెలుసుకోవాలి కదా, తెలుసుకొని చర్యలు తీసుకుంటారు. మీలాగా వెనకేసుకెత్తే రాడు, గుర్తుపెట్టుకోండి. మీలాగా
పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొని రారు. దానికి ఉదాహరణ చాలానే ఉన్నాయి. కిరణ్ రాయిని సస్పెండ్ చేశారా? అలాగే జానీ మాస్టర్ సస్పెండ్ చేశారా? అలాగే ఒక జనసేన నాయకుడు రికార్డ్ డాన్సులు వేస్తుంటే అతన్ని సస్పెండ్ చేశారా? జనసేన పార్టీ తప్పు చేస్తే చూస్తూ ఊరుకోదు అక్క, గుర్తుపెట్టుకో. మీరు పిచ్చిగా మాట్లాడబాకండి. ఆగండి, కాస్త ఆగండి. ఎందుకు అంత రెచ్చిపోతున్నారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకా మాట్లాడుతూ చూడండి అక్క. మనమే చెప్పాలక్క, నీచం నికృష్టం గురించి మనమే చెప్పాలి. మనకే హక్కు ఉంది. ముందు మనం శ్రద్ధగా ఉండాలి. మనకు ఉండాలి బుద్ధి. మనకుండి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే, జనసేన గురించి మాట్లాడితే అప్పుడు ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటుంది. మనకి బుద్ధి లేదు, మనకి సిగ్గు లేదు. మనం అధికారం ఉన్నప్పుడు ఏమన్నా చేస్తాము. మన అధికారం ఉన్నప్పుడు ఎంతమంది మహిళల్ని నివేదిస్తాము, ఒంటరి మహిళలు టార్గెట్ చేస్తాము, గంట వస్తామంటాము, వీడియో కాల్ చూపించి గుడ్డలోడు చూపించి తిరుగుతాము. దాన్ని కప్పుపుచ్చుకోవడానికి అనేక డ్రామాలు ఆడతాము. అది ఒరిజినల్ కాదు, ఫేక్. అది ఫేక్ వీడియో, అది పలానోళ్ళు కుట్ర, నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి పనికి మాలిన పనులు, పనికి మాలిన మాటలు చెప్పుకుంటారు. మీరు మాట్లాడుతున్నారా అక్క? మీరు మాట్లాడుతున్నారా? నీతి నిజాయితీ గురించి మీరు మాట్లాడుతున్నారా? బుద్ధిని మాట్లాడుతున్నారా? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారా? ముందు దీనికి సమాధానం చెప్పే ముందు, జనసేన పార్టీ గురించి మాట్లాడే ముందు నేను ఆ ఎమ్మెల్యేకి సపోర్ట్గా మాట్లాడాలా? నాకు అవసరం కూడా లేదు. తప్పు చేసిన శిక్ష పడాలి. నేను పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. మీకు ఎందుకు అంత ఆవేశం? ఆగలేరా మీరు? రోజా, ఆర్కే రోజా, జబర్దస్త్ రోజా, గబ్బు రోజా ఒక ట్వీట్ వేసిందండి. అంతలోకి మరి గోరెంట్ల మాధవ్ మరి ఎందుకు వేయలేదు నాకు అర్థం కాల. ఒక ట్వీట్ వేసింది చూడండి. ప్రజాప్రతినిధులై మహిళలపై ఏదింపులు పాల్పడుతున్నారని రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి అనిత, టీడీపీ ఎందుకు మౌనంగా ఉంది అని వీడు ఒక ట్వీట్ వేసింది. నేను స్ట్రైట్గా అడుగుతున్నా ఈ జబర్దస్త్ రోజాని, అలాగే ఈ నాగ మల్లేశ్వరిని, అలాగే సాక్షి యాంకర్ ఈశ్వర గారిని, మీరు గోరింట్ల మాధవ్ గుడ్డలోడ తీసుకుని తిరిగినప్పుడు మీరెందుకు ప్రశ్నించలేదు? రోజా, జబర్దస్త్ రోజా, నువ్వెందుకు ట్వీట్ వేయలేదు? ఆ రోజు నువ్వెందుకు ప్రశ్నించలేదు? మీరు నీతి నిజాయితీగా ఉండి మాట్లాడితే, ఇప్పుడు మాట్లాడిన దానికి అర్థం ఉంటుంది. మీరే నీతి నిజాయితీగా లేరు, మళ్ళీ వెనకేసుకొచ్చారు. మీలాగా మాత్రం మేము ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. వైసీపీ కుక్కలారా చెప్తున్నా మీకే, మీలాగా మేము ఉన్నాం. తప్పు నేనే విమర్శిస్తాం మేము అన్నాడు గోరెంట్ల మాధవ్. తప్పు చేసినప్పుడు, అవంతి శ్రీనివాసు తప్పు చేసినప్పుడు, అంబటి రాంబాబు తప్పు చేసినప్పుడు, అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు తప్పు చేసినప్పుడు మేము మాట్లాడాం. కిరణ్ రాయల్ తప్పు చేసినప్పుడు మేమే మాట్లాడాం, మేమే ఖండించాం. అలాగే టీడీపీ ఎమ్మెల్యే ఒక అతను ఇలాగ ఒక న్యూడ్ కాలు బయటకు వస్తే దాని గురించి మేమే మాట్లాడాం. మీలాగా బరి తెగించి ఒక పక్షాన మేము ఉన్నాం. మేము తప్పుననే మాట్లాడతాం, తప్పుని ఖండిస్తాం. అది మాకు మీకు ఉన్న తేడా. మీరొచ్చి మాకు నీతులు చెప్తున్నారు, మీరు పత్తికి మాటలు చెప్తున్నారు, పత్తికించి మాటలు. మీరు చెప్తే వినాల్సిన కర్మ మాకు పట్ల, గుర్తుపెట్టుకోండి. మీరు చెప్తే మేము వినాల్సిన కర్మ మాకు పట్ల. మీ ఉన్నదని మీ పార్టీలో కామాంధుల పార్టీ మీది. ఒకరా ఇద్దరా? ఎంతమంది అడ్డంగా దొరికారు? మర్చిపోయారా? జనసేన ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చాడు ఈరోజు, ఒకే ఒక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటారు. ఎందుకు ఆవేశపడతారు? ఎందుకు అంత ఆవేశం మీకు? వెయిట్ చేయండి, ఆవేశపడబాకండి, పిచ్చిగా మాట్లాడబాకండి, పిచ్చిగా రెచ్చిపోకండి. మనం చేసిన పనికి మాలిన పనులు, మనం చేసిన లంగావేశాలు అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మన మీద శుద్ధపోసల్లాగా, పత్తి గింజలాగా ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోరు. మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే చూస్తూ ఊరుకోరు. మీరు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తే చూస్తూ ఊరుకోరు. తోలు తీస్తాం, వాస్తవాలు బయట పెడతాం. ప్రజలందరూ చూస్తున్నారు, వీడియోని అందరూ చూస్తున్నారు. మీ ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు తప్పు చేసి వెనకేసుకొస్తున్నారో, ఎవరిని సపోర్ట్ చేశారో, ఎవరికి మంత్రి పదవులు ఇచ్చారో అందరికీ తెలుసు. మీరు నీతులు చెప్తున్నారు.
మీరు చెప్తే నీతులు మేము వినాలి, పవన్ కళ్యాణ్ గారు వినాలి, కూటమి ప్రభుత్వం వినాలి. సిగ్గుండి మాట్లాడుతున్నారు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా? ఎగేసుకొచ్చింది 8:30 పెట్టాలి సాక్షి డిబేట్ అనేది, 8:30 పెట్టాలి. వీళ్ళు ఇప్పుడే పెట్టారు, 4 గంటలకు స్టార్ట్ చేసి ఇచ్చారనమాట వ్యాపారం వీళ్ళు. అంటే ముందుగానే ప్రీ ప్లాన్డ్ గానే ఆ మహిళను చేసుకొచ్చి ఆ వీడియోల్ని మొత్తం బ్లర్ చేసి ప్రీ ప్లాన్డ్గా మూకుమ్మడి దాడి. అంటే ఒకరి తర్వాత ఒకరు. ఇక్కడ డిబేట్ జరుగుతూనే ఉంది. డిబేట్ అప్పుడే స్టార్ట్ 10 నిమిషాలు అయింది స్టార్ట్ అయ్యి. ఆలోపే ట్వీట్లు, ప్రతి ఒక్కరు ఒక ప్రెస్ మీట్లు పెట్టడం, అంతా ప్రీ ప్లాన్డ్ జరుగుతుంది. అన్నీ చెప్తాం, వాస్తవాలు బయటకు తీస్తాం. ఈ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే చేసిన పనికి మాలిన పని వల్ల ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తలదించుకోవాల్సి వస్తుంది. మీరు నీతులు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా. జై హింద్.